తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఫైల్ అయినటువంటి ఇంపార్టెంట్ కేసులలో జీవో నెంబర్ 29 కేసు కూడా ఒకటి. సో రేపు నవంబర్ 20th రోజున ఇది గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుంది. సో ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇది కోర్టు నెంబరు ఎందులో వస్తుంది, అదేవిధంగా ఐటమ్ నెంబర్ ఏంటిది అనేది పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్తే, సో మనకి ఆల్రెడీ టుడే డైలీ లిస్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం చూసే డేటా ఎవరికైనా కావాలనుకుంటే మీరు గౌరవ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో ఇది ప్రస్తుతం ఇది ఓపెన్ యాక్సెస్ డేటా కింద అందుబాటులో ఉంది, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. సో మనకి ఇక్కడ వీడియోలో చూసుకుంటే కోర్ట్ నెంబర్ 2లో ఐటమ్ నెంబర్ 69గా జీవో నెంబర్ 29 కేసు అయితే రేపు హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుంది. సో ఇక్కడ కొత్తగా దాదాపు ఒక 4 కేసెస్ కూడా ఇందులో కనెక్ట్ అయ్యాయని చెప్పేసి మనకి స్టేటస్లో కనబడుతుంది. ఒకసారి మనం అవి ఏమేమి కేసెస్ అనేది ఒకసారి చూద్దాం. సో రిట్ పిటిషన్ నెంబర్ 23775, 23907, 28488, 28576. సో ఈ 4 కేసులు కూడా జీవో 29 రిలేటెడ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ మెయిన్ కేసుకి అటాచ్ చేసినట్టుగా మనకి ఇక్కడ స్టేటస్లో కనబడుతుంది. సో ఓవరాల్గా రేపు దాదాపు జీవో నెంబర్ 29 మీద 5 కేసెస్ కలిపి రేపు వాదనలు గౌరవ కోర్టు వినబోతుంది. మరి రేపు చూడాలి మరి ఏం జరుగుతుందని చెప్పేసి. మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ 29 కేసు లాస్ట్ టైం ఎంత పెద్ద సెన్సేషనల్గా ముందుకెళ్ళిందన్నది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నోటిఫికేషన్నే ఛాలెంజ్ చేసే కేసు కాబట్టి ఇది డెఫినెట్లీగా ఎప్పుడు హియరింగ్ వచ్చినా ఇది చాలా ఇంపార్టెంట్ కేసు కిందకే కన్సిడరేషన్ చేస్తారు. సో మనం ఇక్కడ మనకి క్లియర్గా స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. సో లాస్ట్ టైం మనకి హియరింగ్ అప్పుడు మనకి డైలీ షీట్లో డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు ద ఫైనల్ హియరింగ్ 20/11/2024 అని కూడా మనకి డైలీ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ అనుకున్నట్టుగానే నవంబర్ 20కి అయితే ఈ కేసు హియరింగ్ రావడం అన్నది ఒక రకంగా శుభ పరిమాణం అని చెప్పుకోవాలి. సో మనం చూద్దాం మరి రేపు ఏం జరగబోతుంది అన్నది. సో రేపు ఒకసారి దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మనం దీని మీద పూర్తి వివరాలు డిస్కస్ చేసేందుకు ప్రయత్నిద్దాం. సో ఏదేమైనా కానీ తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ కేసు అయితే రేపు బెంచ్ ముందుకు రాబోతుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మరొక అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వద్దాం. స్టే ట్యూన్.